ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే. అనేక అంశాలపై విశ్లేషణను మీకు అన్ని ఏడాదికి మేము ట్రై చేస్తూనే ఉంటాం. దానికోసం మీ సపోర్ట్ కంపల్సరీ మాకు కావాల్సి ఉంటుంది. అందుకోసం మా జర్నలిస్ట్ టైమ్స్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మీ సపోర్ట్ ద్వారానే మేము ఇంకా మంచి మంచి వీడియోలు, మంచి మంచి విశ్లేషణలు అందించడానికి ప్రయత్నిస్తాము. రోజు రోజుకు దేశవ్యాప్తంగా మహిళలపై, పిల్లల భద్రతపై ప్రతి గంటకు వాళ్ళపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్కతాలో ఆర్జీకే హాస్పిటల్లో ఒక యువ వైద్యురాలిపై హత్య జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్కి భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 64 అత్యాచారం, సెక్షన్ 66 ప్రాణహాని, సెక్షన్ 103/1 నిందితుడైన సంజయ్ రాయ్కి అక్కడి జడ్జి జీవిత ఖైదు జైల్లోనే ఉండాలని విధించారు. దాంతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించారు. యువ వైద్యురాలికి 7 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అంటే దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వచ్చిన కేసులో మాత్రమే శిక్షలు త్వరగా పడుతున్నాయి. మిగిలిన కేసుల సంగతి ఏంటిది, మిగిలిన వాటిపై పోలీసుల విచారణ ఎలా ఉంటుంది, ప్రభుత్వ తీరు ఎలా ఉంటుంది అనేది మనం చాలా ప్రశ్నార్థకంగానే మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత జనవరి నుండి నవంబర్ వరకు నమోదైన కేసుల వివరాలు తెలుసుకుంటేనే గత జనవరి నుండి నవంబర్ వరకు ఉన్న డేటా ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరంలో నమోదైన కేసులు మొత్తం 12,854 కేసులు నమోదైనాయి. అంటే ఇక్కడ ఏ స్థాయిలో వారికి మీద దాడులు కానీ అత్యాచారాల సంఘటనలను మనకు విశ్లేషిస్తే మొత్తం గృహహింస కేసులు 6,554, పోక్సో కేసులు 2,434, బాల్య వివాహాలు 189, అపహరణలు 1,237, సైబర్ నేరాలు 339, వరకట్న వేధింపులు 320, అత్యాచారం 8 మంది పైన అత్యాచారం చేశారు, లైంగిక వేధింపులు 11, మహిళల అక్రమ రవాణా 11 మందిని, ఇతర నేరాలు ఒక 1,750. తెలంగాణ రాష్ట్రంలోని ఇన్ని కేసులు నమోదవుతున్న క్రమంలో మహిళలపై దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, పిల్లలపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అదే విధంగా జిల్లాల వారీగా కూడా మనం ఒక డేటాను పరిశీలించినట్లయితే హైదరాబాద్లో 1,079, రంగారెడ్డిలో 946, మేడ్చల్ మల్కాజ్గిరిలో 793, నిజామాబాద్లో 496, నల్గొండలో 442 ఇన్ని కేసులు నమోదైనాయి. ఈ జిల్లాలో భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అయితే కుమ్రంభీం ఆసిఫాబాద్లో 128, భూపాలపల్లిలో 139, జనగామలో 152, ములుగులో 177, మంచిర్యాలలో 191. ఈ జిల్లాల్లో కొంచెం తక్కువ కేసులు నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలతో పాటు బాధితుల్లో కూడా కొంత అవేర్నెస్ ఉండడం, మనపై జరిగిన దాడిని ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి, నిందితులకు శిక్ష పడే విధంగా చేయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడు మనం ములుగు, ఆదిలాబాద్ ఇలాంటి దేశాల్లో పరువు పోతుంది, లేదా ఇంకొకటి భయం కావచ్చు, వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం కావచ్చు, వాళ్ళకు అక్కడికి వెళ్ళిన నిందితుడు వాడి యొక్క పలుకుబడి కానీ ఇతర విషయాలను చూసి వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెనుకాడవచ్చు. అంటే రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం నమోదైన కేసులే 12,884. అంటే ఇంకా నమోదు కాని కేసులు ఎన్ని ఉంటాయి? 12,854 కేసులలో ఎంతమంది నిందితులను గుర్తించారు, ఎంతమంది నిందితులను అరెస్ట్ చేశారు, ఎంతమంది నిందితులకు శిక్ష పడింది? కొన్ని కేసుల్లో ఇప్పటికీ నిందితులను గుర్తింపే జరగలేదనేది తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ కేసుల వివరాలు నమోదు చేయడం వరకే అవుతుంది. బాధితుల సైడ్ నుండి ఎలాంటి పలుకుబడి లేకపోవడం, లేకపోతే పోలీసుల నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే ఏ ఇతర కారణాలు కావచ్చు, అలాంటి సందర్భాల్లో వాళ్ళ జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 11 నెలల్లో 12 మంది మహిళలను అక్రమ రవాణా జరుగుతుండగా కాపాడారంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలపై పోక్సో కేసులు దాదాపుగా 2,434 పోక్సో కేసులు నమోదైనాయి. అంటే ప్రతిరోజు దాదాపుగా 7 కేసులు నమోదవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో పిల్లలపై దాడులు, లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కేసులు మాత్రం రోజు రోజు పెరుగుతున్నట్టే అనిపిస్తుంది. దీనిపైన నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలి? ఎందుకంటే అనేక ప్రాంతాల్లో అవేర్నెస్ లేక, అవగాహన లేక బరువు పోతుందనే దాంతో ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావట్లేదు. ఈ కేసులలో ఎంతమంది నిందితులకు శిక్షలు పడ్డాయి అనే అంశాన్ని కూడా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తే బాధితుల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా బాధితులకు శిక్ష పడుతుందనే నమ్మకం ఏర్పడినప్పుడే ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు వస్తారు.